నేను మా ఆవిడ బస్ టికెట్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్గా ఏం చేస్తాను తెలుసా అండి? ఏం చేస్తారు? ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని నన్ను అడిగారండి. నేను ఏం చేస్తానో తెలుసా? హాయ్ చెప్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. మీరు ఏ పనిలో ఉన్నా, మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో 9552300009 నంబర్ కి హాయ్ అని పెట్టండి. కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక హాయిగా మీ పనులు చేసుకోండి. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన. ఇది ప్రజా ప్రభుత్వం. వచ్చింది కదా. Okay. చాలా మిస్ 7-8 days ఏంటి ఏదో చెప్తున్నట్టుంది అగోరి నీతోని సైకిల్ చేస్తుంది. పాట పాడు అని చెప్పారు. మొన్న పాడింది కదా. అవును పాడు పాడు పాట పాడు. మొన్న పాడింది కదా. పాడేవుగా. యా ఇదైతే ఆ పాట ఆ రోజు పాడింది అమ్మ కోసమే, ఇప్పుడు పాడుతుంది అమ్మ కోసమే. యా కంబారు. నీ పాట మధురం, నీ మాట మధురం, ఓ ఏ నాటి వరము, ఏ జన్మ ఫలము, ఇంత మోహమా అది అవసరమా, ఇంక ప్రాణమా ఇదే పరవశమా, నా పాటలో ఇంతటి మహిమ కొంచెమాగుమా, నా మనసు నాల జడి నిజమదే పిల్ల, తెలిపితే మళ్ళా నీ దూరలో విన్నా నీ పాట. చాలండి. అగోరి అసలు అనుకున్నావా నీకోసం ఇట్లా ఒక అమ్మాయి ఇలా పారిపోయి రావడమే కాకుండా ఇలా మీకోసం ఒక పాట కూడా పాడుతుంది? అసలు అనుకున్నారా మీరు? అంత పరమేశ్వరుడు లీల. బంధం అనేది ప్రతి ఒక్కరికి ఇస్తారు, అది నాకు ఇవ్వడం జరిగింది. హ్యాపీనెస్, ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలా? ఏది వర్షిని చూపించండి ఒకసారి. వర్షిని పాట పాడి ఇద్దరం ఏడ్చుకున్నాం, అందుకే ఆన్లైన్ లెక్కలు బయటికి పోయినాం. వర్షిని అక్క అయ్యయ్యో మీరు ఏడుస్తున్నారు ఎందుకు? అంతే ఇంకా. సరే సరే తీసుకోండి. ఇదంతా వస్తుంది ఇప్పుడు. లేదు లేదు రావట్లా. ఏమో మళ్ళా. చేద్దామా? ఓకే, ఇదంతా వస్తే ఇంకేం లేదు. లేదు లేదు రావట్లేదు రావట్లేదు. ఓకే ఓకే. భైరవ్ వెనక పెట్టు. రెడీయా? రెడీ. రైట్. వర్షిని అయితే మీకోసం అంత దూరం వచ్చింది, మీకోసం పాట కూడా పాడింది. మరి మీరేం పాట పాడతారు వర్షిని కోసం? ఇప్పటి వరకు 2 సార్లు మీ గురించే పాడింది పాట. నేను నా గుండెని ఇచ్చేసిన, ఇంతకంటే ఇంకెక్కువ ప్రేమ ఏముంటది. హ్యాపీగా ఉన్నాం అంతే. నా గుండెనే ఇచ్చేసిన. మీ గుండెనే ఇచ్చేసారు ఆల్రెడీ. శివుడికి ఇచ్చేసారు కదా మీ గుండె. అవును, ధర్మం గురించి ఎంత పోరాడుతున్నాను. శివయ్యకి అన్ని ఇచ్చేస్తా, నా సర్వస్వం ఇచ్చేస్తా. అందులో పాటు నా చిన్న కూడా మీ ఒక్కరిని సింగిల్ గా కాదు కాదు మీ ఒక్కరిని ఇట్లా సింగిల్ గా చూడలేకపోతున్నాం. ఇద్దరు ఒకటే ఫ్రేమ్ కి రండి, బాగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకేనా? ఓకే. అదే ఆ హ్యాపీనెస్ వర్షిని ఫేస్ లో కూడా కనిపిస్తుంది. అసలు మామూలుగా లేదుగా. నిన్నటి వరకు చాలా ఏడుస్తూ చాలా స్టూడియోలో కూడా ఏడ్చింది. అమ్మా, ప్రేమ అనేది మనుషులకు సంబంధించింది. ఒక మనసు మంచిగా ఉంటే చాలు. ఇద్దరు మనసులు కలిసినాయి కాబట్టి హ్యాపీగా ఉన్నాం. జీవితంలో దీనికంటే ఎక్కువ ఇంకేం సంపాదించుకుంటాం చెప్పు? హ్యాపీనెస్ పెద్ద పెద్ద ఆస్తి అయినా ఏదైనా. ఎక్కడ మనకు హ్యాపీనెస్ ఉంటుందో అక్కడే ఉండాలి. 4 రోజుల జీవితం తల్లి, ఎప్పుడు పోతామో తెలియదు. కానీ హ్యాపీగా ఆనందంగా అంతే. లోకం ఏమనుకున్నా ఎలాంటి సందేశం లేదు. రైట్. అండ్ మీ ఇద్దరిని ఈ రోజు ఇలా చూసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారు. మరి మీ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు అఘోరి గారు? నిన్నటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే మీదే తప్పు అన్నట్టు మాట్లాడారు. వాళ్ళు మీరు అమ్మాయిని
సంతోషంగా చూసుకుంటాను, నేనే బాధ్యత వహిస్తాను అని మీరు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? నేను ఒకటి ఆల్రెడీ చెప్పాము, ఫస్ట్ ఒప్పుకున్నారు. మధ్యవర్తలు ఎవరైతున్నారో వాళ్ళ వల్ల ఇదంతా స్క్రాచ్ అయిపోయింది. ఇప్పటికైనా పర్లేదు, నా వంతుగా నేను వాళ్ళకు చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే వర్షిని, ఇంకా ఏడుస్తున్నావా వర్షిని? హ్యాపీగా ఉంది, ఎందుకు ఏడుస్తుంది? ఏం తిన్నావు? నైట్ ఏం పెట్టారు? హ్యాపీగా ఉన్నాం. ఏం తిన్నావు? నేను నైట్ బిర్యానీ తీసుకొచ్చాను, అది తిన్నాను. ఓ బిర్యానీ తీసుకొచ్చావా? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అఘోరికి ఏమి ఇష్టం అసలు? ఏ బిర్యానీ ఇష్టం? నాకు తెలిసినంత వరకు నేను ఏం తినను అని చెప్పిన ఆమె ఇప్పుడు బిర్యానీలు కూడా తింటుంది. నేను తిన్నాను, అంటే ప్యారడైజ్ లో బిర్యానీ తీసుకున్నాను నైట్, అది తిన్నాను. సో ఈమెకి ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, వైట్ రైస్ అంటే చాలా ఇష్టం. ఆహా, ఇంకేమి ఇష్టాలు ఉన్నాయి అఘోరికి? బాదం పాలంటే ఇష్టం. ఓ ఇంకా? అంటే శివయ్య నేను అంటే ఇష్టం. ఓ శివయ్య, నువ్వు బాదం పాలు. ఓకే ఓకే. నేను మీ మధ్య మీ భైరవ్ కూడా ఉన్నట్టున్నాడు. యా, బాగా చూస్తున్నాడా? బాగా ఎగబడ్డాడు. నాకు వాయిస్ వినగానే కార్ దిగేసి వచ్చేసాడు నా దగ్గరికి. ఓకే, సో నేను అఘోరియే కాదు భైరవ్ కూడా మిస్ అయ్యాడు అయితే. యా, చాలా చాలా మిస్ అయ్యాడు పాపం. అది ఏం తినలేదు. అంటే పెట్స్ అంతే కదా, ఎవరికైనా ఒక్కసారి ప్రేమ అభిమానం చూపించిన తర్వాత వాళ్ళు ఒకసారి దూరం అయితే. సరిగ్గా పెట్టుకోండి అఘోరి. రైట్ రైట్ రైట్. అందుకనే ఫస్ట్ డే ఇంకా తినలేదు, వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ డే ఏం పెట్టినా తినలేదు. తర్వాత నెక్స్ట్ డే నుండి ఇంకా నేను బలవంతంగా కొద్ది తినిపిస్తే ఇంకా ఫుల్ గా తింటుండు. ఓకే అఘోరి, మీకు దగ్గరికి వర్షిని వచ్చేటప్పుడు కట్టు బట్టలతో రావడం జరిగింది. ఏంటి మరి అమ్మాయికి ఏం కొనివ్వడం లేదా? షాపింగ్ కి తీసుకెళ్ళడం కానీ, బట్టలు కొనివ్వడం కానీ, మిమ్మల్ని నమ్మి అమ్మాయి ఎలా ఉన్న అమ్మాయి అలాగే వచ్చేసింది. త్వరలోనే అలంకరణ చేసుకుంటది, చూస్తారు. అప్పుడు ఒక ఫోటో పెడతారు చూడండి. కొనబోతున్నారు? అమ్మా ఏం కొనబోతున్నారు? డ్రెస్సులు తీసుకుంటారమ్మా, డ్రెస్సులే తీసుకుంటారు. బ్లాక్ డ్రెస్సెస్ తీసుకుంటది. ఆమె కావాల్సినవి తీసుకుంటది, ఎందుకు ఇప్పించకుండా ఉంటామా అమ్మ. ఓకే, ఇంకేంటి వర్షిని, ఏం చెప్తావు? మొత్తం ఇప్పుడు మీడియా అంతా కూడా నీ వైపే ఉంది. వర్షిని క్షేమంగా వెళ్ళిందా లేదా, నెక్స్ట్ వాళ్ళ కదలికలు ఏంటి, ఎక్కడికి వెళ్తారు, ఏం చేయబోతున్నారు ఏంటి అని చెప్పి మొత్తం ఫోకస్ అంతా కూడా నీ పైనే ఉంది. ఏం చెప్తావు ఈ రోజు అన్ని మీడియా ఛానల్స్ కి కావచ్చు, నీ గురించి మాట్లాడుకునే వాళ్ళందరికీ కూడా? యా, నేనైతే క్షేమంగా అయితే అమ్మ దగ్గరికి వచ్చాను, ఏ ఇబ్బంది లేకుండా. నేనైతే చెప్తాను, చూసే జనాలకైనా గానీ, మీడియాకైనా గానీ, పోలీస్ వాళ్ళకి గానీ, మా పేరెంట్స్కి గానీ, హ్యాపీగా ఉన్నాము. మా జీవితం మేము చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాము. ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచిగా లీడ్ చేస్తాము. మమ్మల్ని ఎవరు దయచేసి అడ్డుకోకండి, విడతీయాలని చెప్పి ప్రయత్నించకండి. ఇంకోసారి మమ్మల్ని విడతీయాలని ప్రయత్నిస్తే అది నిజంగా నా చావుతోనే విడిపోతది. నేనైతే ఇది పక్కా చెప్తాను. ఆమె కాదు, నేను కూడా తట్టుకోలేను. నేను కూడా లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమయ్యాను. డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? ఇద్దరు కూడా ప్రాణాలు వదిలేస్తాము అన్న డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అసలు? అంటే అంతే, ఇంకా దూరం అనేది కాబట్టి ఒకవేళ విడదీయాలని ప్రయత్నించిన వాళ్ళకి ఇది చెప్తున్నాను, మీరు ప్రయత్నించాలి అంటే విడదీయాలని ప్రయత్నించకండి. ఒకవేళ ప్రయత్నిస్తే మాత్రం ప్రాణమైన కోల్పోతాం, కానీ మా ఇష్టాన్ని మాత్రం మేము వదులుకోం. ఇది మాత్రం చెప్తాను. ఓకే, దయచేసి కాంట్రవర్సీకి కూడా మేము రావాలని అనుకోవట్లేదు. ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ అవ్వచ్చు, మేబీ నాకు తెలిసి ఇంకా ఇంటర్వ్యూ ఇవ్వము, ఏ మీడియా ముందుకి రాము, కాంట్రవర్సీకి అస్సలే వెళ్ళము. మా బతికేది మేము బతుకుతాము, మమ్మల్ని బతకనివ్వండి ప్రశాంతంగా. మేము హ్యాపీగా ఉన్నాం ఇక్కడ, మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఓకే రైట్ వర్షిని, మీ పేరెంట్స్ ఆల్రెడీ హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి, నీతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ నిన్ను పిలుస్తాము, ఇఫ్ యూ డోంట్ మైండ్ వచ్చి మాట్లాడతావా? వాళ్ళకు కూడా ఇదే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నావా? వస్తాను, బట్ కానీ వాళ్ళు అక్కడ అడ్డుకుంటా మాత్రం సహించలేను.